ఆనాటి జవహర్లాల్ నెహ్రూ తీసుకుంటే మొన్నటిదాకా రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు మొన్నటిదాకా వాళ్ళు కట్టిన స్కూళ్ళల్లోనే మీరు చదువుకున్నారు. ఆ కుటుంబము తెచ్చిన దవాఖాన్లే, ఆ కుటుంబము తెచ్చిన డెవలప్మెంట్ చేసింది వీళ్ళే కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే రాహుల్ గాంధీ గారు, దేశ ప్రజలారా, తెలంగాణ తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలు జాగ్రత్త పడండి. మీ ఓట్లు దొంగలించబడుతున్నాయి. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎత్తివేసి కుట్ర జరుగుతున్నది రాను రాను. కాబట్టి బీజేపీకి నేను నమ్మకండి వచ్చే ఎన్నికల్లో అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నది. దీనికి మందేంది, మీ హక్కులు, దేశ ప్రజల హక్కులు కాపాడాలి అంటే ఎవరు? మళ్ళీ రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసుకోవాలి. దేశ ప్రజలు తెలంగాణలో, సపోజ్ తెలంగాణలో 16-17 ఇప్పుడు 17 ఎంపీ సీట్లపా. ఓ 17 సీట్లలో అపోజిషన్ వాళ్ళకు ఒక 2-3 వదిలేసిన ఒక 12 సీట్లు తెలంగాణలో ఎంపీలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి 25లో ఇద్దరికి 3-3 వదిలేసిన టీడీపీకి, వైఎస్ఆర్కి. ఆడొక 18 ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు. దీనివల్ల ఏమైపోతుందంటే, సపోజు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ నుంచి పోవాలి అంటే బీజేపీ దిగాలి. బీజేపీ దిగాలి అని అంటే ఆడొక 18 సీట్లు రావాలి ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు. కాంగ్రెస్ 18 రావాలి. ఆడ వస్తే మీ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, అదేంటి అక్కడ పోలవరం కానీ, లేకపోతే మీకు అది కాదు ఆంధ్రప్రదేశ్కి ఇంకోటి స్పెషల్ తెలుగులో ఏమంటారు, అది ప్రత్యేక హోదా. ఎవరు వెళ్తారు? ఆంధ్రప్రదేశ్లో 18 ఎంపీ సీట్లు వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అక్కడ మీకు కాంగ్రెస్ ఎంపీలు 18 ఆంధ్రప్రదేశ్లో వస్తే ప్రత్యేక హోదా రాష్ట్రానికి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. పోలవరం ఇదే కదా రాహుల్ గాంధీ గారి కమిట్మెంటు. ఇక్కడ తెలంగాణ ఇస్తానని ఇచ్చేసిండు, ఆడ 3 ఇచ్చేస్తాడు మళ్ళీ మీకు. పోనీ ఇది చంద్రబాబు నాయుడు గారితో జగన్తో అవుతుందా? కాదు. వీళ్ళిద్దరు పోయి మోడీ గారి దగ్గర కూర్చొని చేస్తారా? చెయ్యరు. మరి ఎవరు చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. అట్లాగే తెలంగాణలో కూడా ఇక్కడ కూడా 12-13 ఎంపీ సీట్లు వస్తే ఏది డీలిమిటేషన్ కాకపోతే, డీలిమిటేషన్ అయితే ఎన్ని వస్తాయి ఎంపీలు? 25 వస్తాయి. 25లో తెలంగాణలో ఒక 20 మళ్ళా కాంగ్రెస్ ఎంపీలు. ఆంధ్రప్రదేశ్లో 30 అనుకో, 36 అనుకో, మళ్ళా అనుకో 30. ఏదో అడిగా. నేను ఏమంటున్నంటే, ఇప్పుడు మనం బతకడానికి మన ఓటు ద్వారా మీరు ఇవన్నీ ఆలోచన చేయకుండా మీరు ఇట్లా ఓట్లని ఖరాబ్ చేసుకొని తర్వాత యువని తిడితే ఏం లాభము? దేవుడు కూడా ఏం చేస్తాడు? మీకు ఇచ్చాడు కదా. దేవుడు ఏమంటున్నాడు? అరే నాయన, మీ ఓటు సద్వినియోగం చేసుకోండి అంటాడు దేవుడు కూడా. నువ్వు ఓటు ఒకరికి వేసి దేవుని మొక్కితే దేవుడు ఏం చేస్తాడు? భగవంతుడు కూడా ఏం చేయలేడు కదా. అందుకే రాహుల్ గాంధీ గారు పదే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు దేశ ప్రజలకు కూడా జాగ్రత్త పడండి. మీ ఓట్లు మీకు తెలియకుండా దొంగ ఓట్లు తయారవుతున్నాయి, ఓట్లు వేస్తున్నారు, జాగ్రత్త పడండి అని అంటున్నాడు. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఈ దేశంలో 540 ఎంపీలు 500 ఎంపీలు ఎన్నికలు జరిగితే ఒక 300 ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే ఈ దేశంని, ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుతాడు రాహుల్ గాంధీ గారు. 545
43 ఎంపీ సీట్లకు పోటీ జరిగితే 300 సీట్లు ఎంపీలను కాంగ్రెస్ను గెలిపిస్తే అప్పుడు ఈ దేశ ప్రజలకు మీరు కోరుకునే ఇంకా అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడతాడు. దానివల్ల మీరు సుఖశాంతులతో జీవించే ఒక చట్టాన్ని కాపాడతాడు. ఇది గమనించండి. లేదు ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వము డీలిమిటేషన్ ఒకవేళ చేస్తే అయితే నాకు తెలియదు అవుతుందో కాదో అయితే ఎంత అప్పుడు సీట్లు 835 835లో నిజంగా ఎన్నికలు జరిగితే అప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే అప్పుడు 500 ఎంపీ సీట్లు కాంగ్రెస్వి గెలిపియాలి ప్రజలు. గెలిపిస్తే 543 ఉంటేనేమో 300 కాంగ్రెస్ ఎంపీలు, 835 వస్తేనేమో 500 ఎంపీ కాంగ్రెస్ ఎంపీలు గెలిపించాలన్నదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భవన్ నుంచి మీడియా ద్వారా 2 రాష్ట్రాల ప్రజల పాటు దేశ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. నేను అందుకే ఏమంటున్నా, ప్రతాప్ నువ్వు అంటున్నావు ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. సీరియస్గా రాహుల్ గాంధీ గారు సీరియస్ ఉండడానికి నిదర్శనం ఏంటిది? అదే కదా, సంవిధాన్ బచావ్ అని ఎందుకు అంటున్నాడు, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ఎందుకు అంటున్నాడు? సీరియస్నెస్ ఉంది కాబట్టే కదా ఆయన ఈ పోరాటం చేస్తుంది. అందుకే నేనేమంటున్నా అంటే నేను ఇండియా కూటమి అంటలేను ఇప్పుడు. ఇక అది ఇండియా కూటమి అనేది అది రాహుల్ గాంధీ గారి లెవెల్లో చూసుకుంటారు. అసలు నేనేమడుగుతున్నా, అందుకే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి అప్పీల్ ఏం చేస్తున్నా, ఇక్కడ కాంగ్రెస్ డైరెక్ట్గా కాంగ్రెస్నే గెలిపియండి. ఇక ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నా, ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ అది ఉమ్మడి రాష్ట్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు ఈ దేశానికి 10 సంవత్సరాలు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ఉండే, కాంగ్రెస్ ఉండే. దాంట్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతము, ఆంధ్ర ప్రాంతము, రాయలసీమ ప్రాంతం నుంచి ఎంపీల ప్రాధాన్యత, కాంగ్రెస్ ఎంపీల ప్రాధాన్యత ఉండే. దానివల్లనే ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. ఆ 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి రాష్ట్ర ప్రజలు హ్యాపీగానే ఉన్నారు కదా. మీడియా వ్యవస్థ కూడా స్వేచ్ఛగా బతికింది కదా. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నా, ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయినాయి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీలను ఎట్టయితే గెలిపించి కేంద్రంలో అధికారం కోసం మీరు సపోర్ట్ ఇచ్చారో ఈ 2 రాష్ట్ర ప్రజలు ఆ రోజున మళ్ళీ వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని